కోర్స్ చీఫ్ గెస్ట్ అంటే చివరిగా మాట్లాడతాను అనుకోవడం కాదు, వారు వారు మాట్లాడతారని మిగతా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి వారు వచ్చి మమ్మల్ని దీవించాల్సింది కోరుతారు. ఇది చివరిగా మాట్లాడడం ఒక అదృష్టం, ఇంకోటి దురదృష్టం కూడా. ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు, మనం మాట్లాడే మాటలు ఒకటి. నెక్స్ట్ అందరూ మాట్లాడేది కాబట్టి మనం తక్కువ మాట్లాడచ్చు, అది కూడా అదృష్టం. ఇక్కడ మా బుర్ర నటరాజన్న ఒక్కడన్నా ఇష్టపెడుతున్నామో మాట్లాడాలనుకున్నా, అందరినీ వాడేసింది. మేకప్ కాబట్టి ప్రతి ఒక్కరు వాడేసింది. కానీ ఇక్కడ లెక్కల గురించి మాట్లాడాలనుకున్నా, యాంకర్ శృతి పెట్టేది ఆమె గురించి ఎవరు మాట్లాడలేరు. అందరినీ మనకి వెల్కమ్ చేసినావు, చాలా బాగా యాంకరింగ్ చేసినావు, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇప్పుడు మన గురువు గారు అశోక్ దేవ్ గారు అండ్ సిద్ధార్థ్ గారు అండ్ ఇంకో గురువు గారు సమృద్ధి గారు విజయవంతంగా జీబీ రాజేశ్వరం అనే ఒక ప్రాజెక్ట్ ని అద్భుతంగా తెరకెక్కించారు. నటరాజన్న చెప్పినట్టు, సదన్న చెప్పినట్టు లోటుపాట్లు కంపల్సరీ ఉంటాయి, ఉండని ఏది ఉండదు. మనిషి జీవితంలోనే చాలా లోటుపాట్లు ఉంటాయి. అలాగే మనం తీసిన పిక్చర్లో లోటుపాట్లు ఉండడం అనేది తప్పేం కాదు. బట్ దాన్ని సరిదిద్దుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దీనిలో ఒకటే నేను మాట్లాడాల్సింది ఏంటంటే, అందరి గురించి అందరూ మాట్లాడేసారు, శ్రీధర్ గారి గురించి కూడా మాట్లాడేది. కానీ శ్రీధర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. పెట్టుబడిదారులు లేరు, పెట్టుబడిదారులు కళాకారులే పెట్టుబడిదారులుగా తయారైనటువంటి కాలం ఏర్పడ్డది ఇక్కడ. అంటే వాళ్ళకు వాళ్ళే ఒక ఆల్బమ్ని, ఒక ఛానల్ని సృష్టించుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితులలో ఇంకా ప్రొడ్యూసర్లుగా మేము బతికే ఉన్నామని చెప్పి ముందుకు వచ్చిన శ్రీధర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కళను ప్రోత్సహించడం అంటే అదే నువ్వు సూపర్ గా బాగా చేస్తున్నారా అని కాకుండా నేను చేస్తా అని ముందుకు వచ్చారు. మీ ధైర్యానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దాంట్లో ప్రొడ్యూసర్ డబ్బులు ఏంటంటే వీడు ఏం చేసిండు, ఇంతకుముందు వీడికి అవగాహన ఉందా, అనుభూతి ఉందా, ఏమైనా చేసిండా, కొన్ని పెద్దోళ్ళ దగ్గర చేసిండా, ఎక్కడ చేసినంత చూస్తారు. కానీ అలాంటి ఏం చూడకుండా కొత్త వాళ్ళకి మీరు అవకాశాన్ని కల్పించి వాళ్ళకు కూడా నేను ఉన్నాను మీరు వెనుకున్నందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మీకు. ఎందుకంటే ప్రొడ్యూసర్ నుండి మనం లేరు, నిర్మాత. ఒక్క రోజు మనం ఇంట్లో భోజనం పెట్టడం కోసం 15 రోజులు ప్లాన్ చేస్తాం. 20 మందిని పిలిచి భోజనం పెట్టడం కోసం 15 రోజులు ప్లాన్ చేస్తాం. ఏం వండాలి, ఏమంటే వేయాలి, ఎంతమంది విడవాలి, అంతమంది మరి ఇస్తరాకులు సరిపోతాయా, కూరలు సరిపోతాయా, బియ్యం సరిపోతాయా, మన దగ్గర పైసలు సరిపోతాయా అని చెప్పి ఆలోచిస్తాం. అలాంటిది ఏం ఆలోచించకుండా ఒక నిర్మాత ప్రతి రోజు 20 నుంచి 50 నుంచి 100, 200 మందికి భోజనం పెట్టాడు నిర్మాత. అంటే రోజు పెళ్లి చేసినట్టు. దానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు రావాలి, అలాంటి కళాకారులకు సపోర్ట్ గా నిలవాలి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి టాలెంట్ ని ప్రజలకు తెలియపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చే తరానికి కూడా నేను ఇంకా వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే కళ మనం ఎన్ని బిజినెస్ చనిపోయినా, ఎన్ని బిజినెస్ చచ్చబడిపోయినా, ఏదైనా కానీ ఎంత అప్డేట్ అయినా కానీ కళ మాత్రం పెరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కళాకారులు వస్తూనే ఉంటారు, పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళందరికీ చేతనివ్వాలి. మనం నిలబడ్డామని చెప్పి మనం ఒక్కరిని నిలబడడం కాదు, మనతో పాటు మనం నిలబెట్టినప్పుడు మనం ఏంటని అర్థమవుతుంది. దానికి నిలబడడం అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వద్దురా, ఇది బాగా కష్టమైన ఫీల్డ్, ఇది చాలా కష్టము, దీంట్లో అసలు ఛాన్స్ దొరకది, నాకేంటి ఎలాంటి ఛాన్స్ వస్తలేవు, నేను ఇంకా వెతుక్కుంటూ పరిగెడుతున్నా, దీన్ని భరించాలంటే అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అవసరమా ఇది అని చెప్పి అడిగినా కానీ అన్నా లేదన్నా ఇందనే ఉంటా, ఇదే చేస్తా అని చెప్పి నేను తిట్టినా కొట్టినా ఏం చేసినా ఎంత కష్టపెట్టినా నా ఎంబటినే పడుతూ వానికంటే ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ ఫీల్డ్లో. దానికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అశోక్తో పాటు ప్రయాణించినటువంటి సమృద్ధ ద్వారా
వీళ్ళ గురించి చెప్పాలి. వీళ్ళయ్యా నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాలుగా మన ఫ్రెండ్షిప్. దగ్గర మా బ్యాచ్ ఉంటుంది ఒకటి, వెంగళగూడ బ్యాచ్. ఆ బ్యాచ్ కు అందరూ కలిసి ఏం ప్లాన్ చేయాలి, ఈరోజు ఏంటి ఏం కదా అన్ని రకాల ప్లాన్లు చేసుకొని తిరిగేది. అప్పుడు మాకు చెత్తాకు పనులు మనోడు ఒకటి పాతకాలం ఒకటి సుజుకి ఇండో సుజుకి బెంగళూరు ఉండే, దానికి పాలకాయలు చేసుకొని ఇట్లా వస్తుండే. ఆ నాగార్జున అందరూ నాగార్జున ఇప్పటికీ అట్లా మెయింటైన్ చేస్తుంటాను. వీళ్ళిద్దరు అనుబంధం గురించి చెప్పాలి. ఈ కాలంలో మనం సినిమాలో చూస్తాం తండ్రి కొడుకుని ఫ్రెండ్షిప్ లాగా, కానీ నిజ జీవితంలో చాలా తక్కువ చూస్తాం. వీళ్ళిద్దరు నేను చాలాసార్లు అడుగుతాను, నువ్వే ఖరాబ్ చేస్తున్నావు అని చెప్పాను. లేదు వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నామో అంటారు. అట్లా ఎంబడేసుకొని వాళ్ళు వెనకేసుకొని ఫస్ట్ వీడు చిన్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చాడు. ఎలిగేటి కిరణ్ అని చెప్పని ఒక రక్షిత ప్రింటర్స్ అని తెగించాలంటారు. ఆ షాప్లకు, ఆ కిరణ్ షాప్లకు వీళ్ళు తీసుకొని నా దగ్గరికి వచ్చిండు. మా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఎంబడి వస్తుంది తీసుకోవాలని చెప్పంటే వీడికి అప్పుడు చెప్పిన మాట ఒక్కటే, అరే నేను చేసే తప్పు నువ్వు చేయొద్దురా అని చెప్పిన. ఆ తప్పు ఏంటంటే చదువు నేను నెగ్లెక్ట్ చేసిన. ఆ చదువు నేను నెగ్లెక్ట్ చేయొద్దురా, ఫస్ట్ చదువుకో, నీకు ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడే నువ్వు వచ్చి ఇప్పుడు నీకు ఇంకా టైం ఉంది నువ్వు పరిగెత్తడానికి. ఫస్ట్ చదువుకోవాలి. ఇండస్ట్రీలో నువ్వు బతకాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. ఒక ఇంగ్లీష్ లో మాట్లాడి రావాలి, ఒక భాష తెలవాలి, దాని యొక్క ప్రవర్తన తెలవాలి, దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు, ఒక సమస్యను మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు వాటి మీద కొంచెం నాలెడ్జ్ పెరగాలంటే ఖచ్చితంగా దానివల్ల నీకు ఉద్యోగం వస్తుంది కాదు, బట్ చదువుకోవాలి. ఫస్ట్ నీ ఇంటర్మీడియట్ నువ్వు ఎంతవరకు అంతవరకు చదువు. ఆ చదివిన తర్వాత నీ ఫీల్డ్ లోకి రాని చెప్పిన వాడు చదివేండు. దాంతో పాటు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పేయండి, ఇంటర్మీడియట్ తర్వాత నేను ఆపేస్తున్నా, నేను డిగ్రీగా ఆ MBA ఆపేస్తున్నా నేను సార్, నేను చదవలేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నా అంటే, సరే వెళ్ళరా అని చెప్పి సపోర్ట్ చేసిన చెప్పి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అంతవరకు చదువుకోవడం అనేది చాలా గ్రేట్. ఓకే, అండ్ నీకు ఇంకా మంచి అవకాశాలు కావాలి, మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే దీంట్లో నీ కష్టం కనబడుతుంది. నువ్వు రాసిన తీరు కానీ నువ్వు చేసిన తీరు కానీ ప్రొఫెషనల్ గా ఉంది, కానీ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వీటిని కవర్ చేసుకో, ఖచ్చితంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి డైరెక్టర్ అవుతావు. అశోక్ అన్న నీకు ఎప్పటికీ నేను ఉండడుంటాడు అంటే నేను ఉండను కాదు, నేను ఉంటాను వాడు ఉంటాడు. ఫస్ట్ ఇలా ప్రతి ఒక్కరు ఇలాంటి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు ఎదగాలి. అండ్ సిద్ధార్థ్ ఒక మూర్ఖుడు, ఒక రాక్షసుడు. ఈయన ఏం చేయాలంటే పని చేస్తే మన ఏది ఉడగొట్టినట్టే వదిలిపెట్టాడు. దాన్ని మన ఒకవేళ మర్చిపోయినా మనం గుర్తు చేస్తుంది. అన్న కదా అంతే కదా, ఏమా 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 అని చెప్పి చెవుల చురువుగా దొరుకుతూ ఉంటాడు. అట్లా ఒక పనికి అండగా ఉండే ఒక డైరెక్టర్ అనేది కూడా ఒక చిన్నవాడికి వాడు వస్తుందని చెప్పి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచి వాని యొక్క సక్సెస్ ని నువ్వు అతనికి అన్ని చేయించినందుకు నీకు కూడా హృదయపూర్వక అభినందనలు. ఓకేనా? అది కానీ మంచి ప్లాన్ సెట్ చేసిన మొత్తం పేరు కూడా అసలు అరుస్తున్నారు, కేకలు మామూలుగా లేవు. అని ఇంకోటి ఏమంటే మీరు అందరికీ తిరిగి చెప్పాలి అర్థమవుతుంది. మొత్తం మంది ఇంట్లో ఉన్నారు. అని మీరు నడుపుతున్నటువంటి హీరోయిన్ గారు అండ్ పాప బాబు అండ్ మా బావ గురించి చెప్పాలి. బావ లెక్చరర్, యాక్చువల్లీ వరంగల్లో ఉంటాడు. మంచి మిత్రుడు నాకు. ఇద్దరం అంటే నేను బాగా తెలిసి అందరూ అందరికి బాగా అయిపోయింది నేను. సో అయితే దాంట్లో అందరికి గాంధీనట్టు బావ అందరికి బాగా అయిపోయింది. సో ఈ బావ మల్లేశ్వరం అని చెప్పని నా ఒక్కరికి ఇంతమంది బావలు దొరికాను. నాకన్నా అదృష్టం అంటే ఇంకెవరు. అయితే మల్లేశ్వరం ఒక సినిమా చేసినాం మేము. అప్పుడు మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది. మళ్ళీ అది పునఃప్రారంభం జరగబోతున్న త్వరలో ఒక మంచి సినిమా. వాస్తవంగా అది ముందుకు తీసుకొస్తే నీ పేరు ఇంకా గట్టిగా మోగుతుంది. దాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ అది, చాలా బాగా అద్భుతంగా రాసిన స్టోరీ అది. ఖచ్చితంగా దానివల్ల నీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. దాన్ని అసలుగా నువ్వు పక్కన పెట్టకు, దాన్ని ముందు వేసుకోకూర్చున్నావు. అండ్ ఈ బావ గారు ఆ మల్లేశ్వరి సినిమాలో క్యారెక్టర్ కోసం పిలిచారు. పిలిచినప్పుడు సేమ్ వీడు కూడా సంతోషించినట్టు నేను కూడా సంతోషించాను. ఈయనతో అయితే వాళ్ళు ఎగ్జామ్ అంటున్నారు, మరి ఈయన చేస్తాడా అని చెప్పని సలావుద్దీన్ అని చెప్పని కొట్టలు ఉంటాడు. వాళ్ళంతా పోటీ చేస్తున్నారు. ఆయన రాజులో మస్తు చేస్తున్నాడు అంటే బాగా సృష్టి ఉంటాడు. గిల్లితో పాలచ్చేస్తున్నాయి. రాజ్ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ చేస్తాడంటే చేస్తాడని చెప్పన్నాడు. ఆ అశోక్ నేను నన్ను వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిన. అందులో ఒక సీన్ లో నన్ను తిట్టే సీన్, నన్ను కొట్టే సీన్ ఉంటుంది. ఈయన గల్లబట్టి నన్ను ఇక లకారమే. ఆ సీన్కి నేను నిజంగా ఆ రోజు నేను స్టన్ అయినా. ఒక
డైరెక్టర్ అయ్యింది, ఒక ఆర్టిస్ట్ అయ్యింది అని ఒక పర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను స్టన్ అలాగే చూస్తున్నాను. భవానీ లోపల ఒక కోణం ఉంది, అది ఖచ్చితంగా బయట తీసుకురండి. మీ లోపల ఒక మంచి ఆర్టిస్ట్ మీ ప్రొఫెషన్ కంటిన్యూషన్ చేస్తూ అవకాశం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ చేయండి. ఈ జీవరాజేశంలో మీ పాత్ర అసలు అద్భుతం. లాస్ట్ క్లైమాక్స్ లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ బాబా. అండ్ ప్రియాంక గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీఎం కళాకారులు తను ఎప్పటి నుంచో తను నేను చూస్తూ వస్తున్నా. తను చేస్తుంటే సినిమాలో యాక్టింగ్ చేస్తున్న అనిపించలేదు, నటించడం అనిపించలేదు, జీవించడం అనిపించింది. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ ఇద్దరు పిల్లలు, ఆ పిల్లలు కూడా చాలా అద్భుతంగా నటించారు వీళ్ళు. అది ఆ నాన్న జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ నాన్న దగ్గర గౌరవం కోసం ఇబ్బంది పడే సీక్వెన్స్ చాలా బాగుంది. అది ఇంకా బాగా చేయాలి, అలాగే బాగా చేస్తూ ఉండండి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ పనిచేసేటువంటి సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ఐ గారు అబ్బో అమ్మాయి చెప్పకపోతే మరి ఎంతస్తాయి. ఈయన సీని గారు నాకన్నా సీనియర్ కళాకారుడు, గురువు గారు. సీనియర్ నిజంగా మంచి ఆర్టిస్ట్, ఎందుకంటే ప్రతిరోజు లొకేషన్ లో ఉండే అదృష్టం ఒకరిగా దక్కిందనిపిస్తుంది అప్పకుండా. ఎందుకంటే ఏ రోజు చూసినా అయినా షూటింగ్ షూటింగ్ అని స్టేటస్ ఉంటూనే ఉంటుంది. నిజంగా అదృష్టవంతులు. ఏ జన్మలు ఎప్పుడు ఏం చేస్తున్నావు కానీ దానివల్ల నీకు ఏమొస్తుందో ఏమి ఇస్తుందో తెలియదు కానీ ప్రతిరోజు లొకేషన్ లో ఉండడం అనేది అదృష్టం. నాకు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఒక వారం రోజులు కనీసం వారం 15 రోజుల వల్ల కెమెరా పక్కకుండా లేకపోతే నాకు పిసలేస్తుంది, మెంటలీ డిజార్డర్ అవుతా. అప్పుడు ఆ టైంలో పాటను ఏదో తీసేస్తాను నేను, ఎందుకంటే అక్కడ నుంచి నేను రిలాక్సేషన్ అవుతాను ఆ ఎమోషన్ నుంచి. ఎందుకంటే అంత పిచ్చి ఉంటుంది, ఇది పిచ్చి కాదు, ఇది ప్యాషన్ కన్నా ఇంకా ఎక్కువ అవార్డ్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఎక్కువ ఇది ఒక్కసారి అంటుకుందంటే నీకు ఏ రోగం మనకి అంతకన్నా పెద్ద రోగం ఇది. కానీ దీంట్లో కష్టపడేటోళ్ళందరూ ఒకటే మాట, ఏదో టైం పాస్ కోసం వచ్చినాం ఇలా చేసేస్తాం అయిపోయింది అనుకోవద్దు. ఇది పట్టుకొని పాపులాడాలి, పరిగెట్టాలి, ఎంత కష్ట నష్టాలైనా ఎదుర్కోవాలి. ఇవాళ మా ఫ్యామిలీస్ గురించి చెప్తే మీకు అశోక్ ఫ్యామిలీ కానీ, నా ఫ్యామిలీ కానీ, గడ్డరమేష్ ఫ్యామిలీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సినిమా కళాకారుల గుణనటల ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీలన్నీ సఫర్ అయితే మా వల్ల. ఎందుకంటే ఏ రోజు పోతుందో తెలియదు, ఎక్కడ షూటింగ్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, ఇంట్లోకి ఎంపిస్తామో కూడా తెలియదు. కానీ వాళ్ళందరూ ఆ ఇల్లు సగదిద్దుకుంటూ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ ఏదో రకంగా మాకు ఎలాంటి ఆటగాని చెప్పకుండా మాకు సపోర్ట్ కలిగించినట్టు వాళ్ళకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందరూ మాత్రం ఇంకా ఇస్తున్నారు బయట అనుకుంటున్నామో ఇక చెప్పారు కాబట్టి చెప్పేస్తున్నా అన్ని రకాలుగా. ఎందుకంటే ఇలా కష్టాలు నష్టాలు తెలియాలి వచ్చే వాళ్ళందరికీ, మాలాంటి సీనియర్స్ చెప్తేనే కదా తెలిసేది వాళ్ళకు. కానీ దీన్ని అదే ప్యాషన్ గా తీసుకో, నాట్ ఓన్లీ ప్యాషన్ అయితే అట్లా తీసుకో, అలాగే ఉండు, అలాగే కష్టపడడం మంచిగా ఉంటుందమ్మా. సూపర్. అందరికి టెక్నీషియన్స్ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ, ఇంకెవరైనా మిస్ అయింటే సారి క్షమించండి, టైం లేదు కాబట్టి. అన్న రాఘవరెడ్డి అన్న ఆర్చరిగు అన్న కూడా చాలా మంది కళాకారులకు ఆశ్రయాన్ని కల్పించి, చాలా మంది కళాకారులకు అవకాశాన్ని ఇప్పించి ఒక ఛానల్ ఆ ఛానల్ నుంచి ఆయనకి ఏమొస్తుందో తెలియదు, బట్ ఆ ఛానల్ నడిపిస్తూనే ఉన్నాడు. నేను ఒకసారి అడిగా తమ్ముడు అడిగా ఏంటమ్మా వస్తున్నాయా ఏమన్నా చెప్పని అడిగితే అన్నా తక్కువ వస్తున్నాయి కదంటే అంత ప్యాషన్ గా కొంతమందికి జీతాలు ఇస్తూ ఆ ఛానల్ నడిపేయడం అనేది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ తమ్ముడు ఇప్పటికే మనవాడు నిజంగా మంచి రైటర్, చాలా మంచి రైటర్, కథ రచయిత, మంచి డైలాగ్స్ రాస్తాడు, మంచి టాలెంట్ ఉంది. నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు, అటు పని చేస్తూ దీని కూడా వదలకు, మా కొంచెం అవకాశం ఇవ్వండి ఆయనకు. చాలా అద్భుతమైన రైటర్. అంటే రాయడం అనేది చాలా మంది ఏంటంటే రాసింది డైలాగ్ రాసి డైలాగ్ రాసేసి అనుకుంటారు, కానీ మనోడు అట్లా కాదు. దాంట్లో ఉన్నటువంటి ఒక భావాన్ని, ఆ భావ అర్థాన్ని, ఆ భావుకథని అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది ఒక చిన్న వాటిలో చిన్న లైన్. ఆ టాలెంట్ నీకు ఉంది, ఖచ్చితంగా నీకు కూడా గొప్ప అవకాశాలు వస్తాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ రాజేషన్ టీంని అభినందిస్తూ ఇలాంటి ఎన్నో ముందుకు తీసుకురావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చైతన్య ఈ తమ్ముడు కూడా ఇప్పుడు ఎమోషన్ ఎందుకంటే తెలుసా, 2 సంవత్సరాల క్రితం ఇంటికి అయినా నీకు ఒక మంచి లెక్చరర్, నీకు మంచి అద్భుతంగా ఉంది లైఫ్, ఫ్యామిలీ కొత్త పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటికి అయినప్పుడు మనోడు
పాప. నేను అదే చెప్పిన, నేను వస్తానని చెప్పంటే నువ్వు ఫస్ట్ నీ ప్రొఫెషన్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి, ఇల్లును ఫస్ట్ చక్కదిద్దు, దాని తర్వాత నువ్వు ఎంచుకున్న మార్గంలో నడువని చెప్పా. మనోడు అయినా కానీ దాన్ని పట్టుకోవాలి విక్రమార్కులు లేక ఏదో చేస్తూనే ఉంటాడు, నాకు చెప్తూనే ఉంటాడు, అన్న ఇది చేసిన ఇవ్వాలా, ఇది చేసిన, అన్న ఇది ఉందన్నా, మీరు రావాలన్నా, మీరు చేయాలన్నా నేను చెప్తా ఉంటాడు. సూపర్ సూపర్ తమ్మ, ఇంకా మంచిగా ఎదగాలి నువ్వు కూడా. థ్యాంక్ యూ సో మచ్. రజాక్, ఈ పోరాడంటే నాకు బాగా పిచ్చింది. ఎందుకంటే మామూలు పర్ఫార్మర్ కాదు, చిన్న అవకాశం ఇచ్చినా సరే వచ్చి ఇప్పుడు క్యారెక్టర్ పెద్దదా చిన్నదా ఇంత కూడదా కాదు, ఆ ఇచ్చిన ఒక్క సీన్ లో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నాడే ఆర్టిస్ట్. నేను కలివడంలో ఇచ్చింది ఒకటే ఒక సీన్, ఆ సీన్ లో ఇరకట్టిండు థియేటర్ లో. నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఆ షోకి వచ్చిన వాళ్ళు కానీ నడు గురించి మాట్లాడితే చాలా ఆనందం చేశాను. ఎందుకంటే అది ఆర్టిస్ట్ లక్షణం, క్యారెక్టర్ చిన్నదా పెద్దదా కాదు, ఇచ్చిన దాంట్లో నువ్వు వేటో నిరూపిస్తున్నప్పుడే నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ ఏమనుకోవద్దు. శ్రీనివాస్, చంద్రబాబు శ్రీనివాస్, నువ్వు అదృష్టవంతుడివి. ఇప్పుడే చెప్పినా ఎప్పటికీ నువ్వు ఇలాగే అందరికి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి. కొత్త నీకు స్వాగతం నడుపుతూ వాళ్ళు కూడా ఎల్లకాలం నువ్వే హీరో కాబట్టి హీరోలను చేయి. నాకు ఏ మధ్యలో కనవాడు వస్తుంటాడు గ్రామంగా. నేను ఎప్పుడు వేసినప్పటి నుంచి చూస్తున్నా. సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు. ఇందులో మీరు పాత్ర చేయకపోయినా ఇంత సహనంగా ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ గా చేసినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అండ్ మేకప్ మెన్ గారు, మీరు నిజంగా అద్భుతమైనటువంటి అదనం జరిగింది, నేచురల్ గా ఉంది, లుక్ చాలా బాగుంది. అండ్ రాబోతున్న తరం, కొత్త తరం, ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్ లా ఇప్పుడు టెక్నీషియన్స్ ప్రాజెక్ట్. ఓకే, సూపర్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్.